పవన్ ఇప్పుడు ఏదైతే మనకి కనిపిస్తుందో పాయకరావుపేట ప్రాంతానికి చెందినటువంటి అయ్యప్ప స్వాములు వీళ్ళంతా కూడా ఏంటంటే వైసీపీకి చెందినటువంటి ఎవరైతే అధికార ప్రతినిధిగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సాయిబాబా అనే వ్యక్తి, దగ్గుపల్లి సాయిబాబా అనే వ్యక్తి, అతని ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి టీం అంతా కూడా స్వామి భక్తిని ఏదైతే అయ్యప్ప స్వామి భక్తి శ్రద్ధలతో చేయాల్సినటువంటి పూజల్ని సో రాజకీయంగా మలిచారనేది ప్రధానంగా విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి 2.0 అని బ్యానర్లు తగిలించుకొని అయ్యప్ప స్వామి ఏదైతే మాలలు ధరించి వీళ్ళంతా కూడా శబరిమలకు వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఇది సాధారణంగా ఎప్పుడైనా సరే స్వామి మాల వేసిన తర్వాత పూర్తిగా నియమ నిష్ఠలతో ఉంటారు, ఇంటికి దూరంగా ఉంటారు. సో రాజకీయాలు కానీ, వివాదాలు కానీ, గొడవలు కానీ, సో ఎంత పవిత్రతతో ఉండాలో అంత పవిత్రతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ కూడా ఈ ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వీళ్ళు ఇక్కడ కూడా రాజకీయాలు లేకపోతే జగన్ జపం చేస్తున్నారు అంటే వీళ్ళకి భక్తి లేదు అనే విషయాన్ని నెటిజన్లు కానీ వీళ్ళు కానీ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో భక్తిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా స్మరించడం లేకపోతే ఇలా చేయటం, చిత్తశుద్ధి లేని పూజలు కానీ, స్వామి వాళ్ళ నిర్మాణాలు కానీ వేయకూడదని చెప్పి నెటిజన్లు ఇదంతా సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా నడక మార్గంలో ఇక్కడి నుంచి బయలుదేరే క్రమంలో ఈ స్వామి అయ్యప్ప స్వామి ఏదైతే సంబంధించి దీని ఉందో సో ఆ స్లోగన్స్ తో పాటుగా జై జగన్ అంటూ స్లోగన్స్ చేయడం కూడా నెటిజన్ గాని వీళ్ళు కానీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాగే తిరుమల వెళ్లే సమయంలో కూడా ఇదే తరహాలో చేశారు. సో ఇలాంటి వ్యవహారాలు, మత వ్యవహారాలు రాజకీయాలు చూపించడం కానీ, రాజకీయాలు చూపించడం సరైనది కాదని చెప్పి ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పద్ధతులు వ్యవహారాలు ఉన్న వాళ్ళు మాలలు ధరించకూడదని చెప్పి నెటిజన్లు కానీ వీళ్ళు కానీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.